హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ ముందుకైతే కనుక ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. సో అదేనండి, ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ గురించి అయితే ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. సో మీరు చూస్తున్నదంతా కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ టు వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ విత్ బెంగళూరు ఎయిర్పోర్ట్తో అయితే నేను స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా మీరు ఇక్కడంతా కూడా షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్, వెయిటింగ్ ఏరియాస్తోనే అంతా ఎయిర్పోర్ట్ అంతా నిండిపోతుంది. ఇది ఎలా ఇక్కడి వరకు మనం వెయిటింగ్ ఏరియా వరకు చేరుకోవాలంటే ముందున్న ప్రాసెస్ ఏంటి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. సో నేనైతే అది ఫస్ట్ మీకు చెప్తాను. వన్స్ మనం ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ, మనము ట్రావెలింగ్ చేసే డేకి 2 days ముందైతే వాళ్ళు టికెట్స్ అనౌన్స్ చేస్తారనమాట. ఆన్లైన్లో మనము బోర్డింగ్ పాస్ అయితే తెచ్చుకోవచ్చు. మనం అవుట్ సైడ్ ఆన్లైన్ నెట్ షాప్లో తెచ్చుకోవచ్చు. లేదు అంటే మనం ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా అక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకొని అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర చెక్ చేసుకుని తర్వాత మనల్ని ఎంటర్ చేపిస్తారు. సో అక్కడ ఎంటర్ అయిన తర్వాత అంటే మన ఐడి పాస్లు అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, మనమేనా కాదా అని అంతా చెక్ చేస్తారు. దెన్ అదే అయిపోయిన తర్వాత ఎలాగో మన లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది, అది కంపల్సరీ మీకు తెలిసిందే అనమాట. సో ఇంకా లగేజ్ చెకింగ్ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఎలక్ట్రానిక్స్ అన్నీ సపరేట్గా చెక్ చేస్తారు, రిమైనింగ్ సపరేట్గా చెక్ చేస్తారనమాట. చాలా ఉంటాయన్నమాట. ఇంటర్నేషనల్కి అయితే చాలా ఎక్కువగా చెక్ చేస్తున్నారు, డొమెస్టిక్ కూడా అలానే చెక్ చేస్తున్నారు. సో మనం అది చూసుకొని వాళ్ళు ఏ ఏ ఏరియాస్లో ఎలా చెక్ చేస్తారు అనేది మనం ఫాలో అయ్యి మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాగ్స్ అన్నీ కూడా. వన్స్ మన బ్యాగ్స్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే కనుక మనమైతే వెయిటింగ్ హాల్కి అయితే వచ్చేయచ్చు. మనము ఫుల్ ఎయిర్పోర్ట్ మొత్తం రౌండ్ వేసుకోవచ్చు అనమాట మనకు టైం ఉంటే కనుక. సో ఇంకా వన్స్ అది అయిపోయిన తర్వాత అయితే మనకి ఫ్లైట్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యే టైం అయితే అనౌన్స్ చేస్తారు. సో మనం రెడీగా వెళ్ళొచ్చు. ఇంకా మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే సో మీరు చూసారు కదా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది అనేది. సో ఫ్లైట్ లోపల అయితే అలా ఉంటుంది. ఇంకా ఫ్లైట్స్ జర్నీ అయితే స్టార్టింగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్సే మనకు మెయిన్, మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫ్లైట్ రన్వేల నుంచి పైకి ఎగిరినప్పుడు అక్కడ వచ్చే ఫీలింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. దెన్ వన్స్ ఇది డెస్టినేషన్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి మనకు బస్సెస్ ఉంటాయి అన్నమాట మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి. సో మనం ఇంకా అక్కడి నుంచి మనం బస్సెస్లో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతాము. ఇది మీరు చూస్తున్నది వైజాగ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, అరకు ట్రెడిషన్ని చూపించేలాగా అక్కడైతే సింబాలిక్గా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు బొమ్మలు కానీ అన్నీ కూడా. వైజాగ్ ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నదిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మేమైతే కనుక సింహాచలం దర్శనం చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరేసాము. సో మా వాడికి అయితే గుండు కొట్టించేసాము. ఇంకా రిటర్న్ ఫ్లైట్లో కూడా సేమ్ అండి, మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు మన ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది ఏమి అనేది అంతా కూడా. ఇదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ యొక్క అవుట్ సైడ్ లుక్ అనమాట. మీరు చూస్తున్నదంతా కూడా ఇలా ఉంటుంది. ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనము లోపలికైతే అలో చేస్తారు. ఇంకా అలో చేసిన తర్వాత మనం నెక్స్ట్ లగేజ్ చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సిస్టమ్స్ దగ్గర మనమైతే బోర్డింగ్ పాస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు ఎవరైనా మిస్ అయితే కూడా ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం అవ్వదు. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనమంతా లగేజ్ చెక్ చేసుకొని నెక్స్ట్ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎప్పుడు మనం ఫ్లైట్ జర్నీ చేయాలన్నా కూడా 1 hour 2 hours ముందుగానే ఉండాలి అని చెప్తారు, బేస్డ్ ఆన్ మన ట్రావెలింగ్ టైంని బట్టి. ఎందుకంటే అక్కడుండే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు 1 hour వరకు పడుతుంది అనమాట టైము. సో ఇంకా అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా అక్కడున్న ఎయిర్పోర్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేసేసరికి మనకు టైం మొత్తం అయిపోతుంది అనుకోండి, ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో ఇంక ఇది చూసేసారా, బెంగళూరుకి వచ్చేసాము. ఇది నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా నైట్ టైం వ్యూలో అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందండి. సో చాలా బాగుంది. ఎగ్జిట్ ఏరియా అనమాట ఇదంతా కూడా, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎగ్జిట్ ఏరియా. సో ఇంకా మేము వెళ్తున్న ఏరియాలో అయితే ఎగ్జిట్ ఏరియా ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా అయితే చాలా బాగుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. తప్పకుండా విజిట్ చేయండి. తప్పకుండా ఫ్లైట్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా. నాకైతే అనిపించింది ఒక్కసారైనా సరే అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అయితే అనిపించింది అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రము. సో ఇంక ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఎగ్జిట్ ఏరియాలో అయితే కనుక ఈ బొమ్మలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇదేనండి, ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఏరియాలోకి వెళ్ళిపోతే సో ఇదేనండి బెంగళూరు యొక్క ఎయిర్పోర్ట్ యొక్క ఎగ్జిట్ ఏరియా అనమాట. ఇంకైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.
the channel, and also like and share the channel to your friends as well. Thank you so much, guys.